హాయ్ ఫ్రెండ్స్, సండే అయితే వస్తుంది కదా, ఇంకా మన కుకింగ్ స్కిల్స్ అయితే బయట పెట్టాలి. ఇంక చూడడానికి ఏంటంటే కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా? ఇంకేమని చెప్పండి, మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఇంక దానికోసం ముందుగా మటన్ బాగా వాష్ చేసి తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం, జరగదన్నప్పుడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అట్లీస్ట్ 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మొక్కకి చప్పదనం ఉండదు అనమాట తింటున్నప్పుడు మనకి. తర్వాత స్టవ్ మీద తెప్పాలంటే పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా సామాన్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది దిగి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులో సన్నతడి నిలిపి ముక్కలు, పచ్చి ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి మటన్ కూడా వేసుకోవాలి. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో అంతే అయిపోతుందని చెప్పేసి పార్ట్ 2 కింద చేసాం అనమాట. పార్ట్ 2 కోసం వెయిట్ చేసి ఒక లైక్ కొట్టండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టిన వెళ్ళిపోకుండా.